హలో అండి. అయితే చాలా మంది అడుగుతుండే పచ్చళ్ళు చేయమని, చికెన్ పచ్చడి అయితే చేయమని చెప్పి చాలా సార్లు ఒక అమ్మాయి అంటే చాలా సార్లు పెడతా ఉంది. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో చికెన్ పచ్చడి మన ల్యాండ్ లో చేసి పెడతా. ఎందుకంటే మన చెట్ల నిమ్మకాయలు అవన్నీ ఉన్నాయి, అక్కడే తెంపుకొని ల్యాండ్ లో చికెన్ పచ్చడి చేసి పెడతా. అయితే నా బిడ్డ మమ్మీ బోటి పచ్చడి చేయ మమ్మీ చాలా రోజులు ఏం తినక అన్నది. సరే అని ఇగో పొద్దున్నే నిన్న మాకు ఎప్పుడు మటన్ ఇచ్చే అతనితోనే మా రాముడు నిన్నే ఫోన్ చేసి చెప్పిండు, ఇట్లా మటన్ కట్ చేయగానే ఇట్లా పంపి అని చెప్పి పొద్దున్నే అప్పటికప్పుడు కట్ చేసి అస్సలు స్మెల్ లేదండి. నేను ఇంకా క్లీన్ చేయలే, కానీ అంత ఫ్రెష్గా ఉంది. అయితే ఇంకా పొద్దున్నే మటన్ కట్ చేసిందంట. కట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న అబ్బాయితోనే పంపించింది. పెద్ద మేకపోతు పెద్దది. ఇట్లా ఇగో ఇవైతే పొయ్యలేదు, అందులో ఉండేది. ఇంకా అదంతా క్లీన్ చేయాలి. అయితే ఇంకా బోటి పచ్చడి చేద్దామని చెప్పి బోటి తెప్పించిన. ఇట్లనే బోటి ప్లెయిన్ పచ్చడి, బోటి గోంగూర పచ్చడి. ఎక్కువ శాతం బోటి గోంగూర పచ్చడి చేస్తుంటారు అందరూ, కానీ మా అత్తమ్మ ప్లెయిన్ పచ్చడి కూడా చేస్తుండే, మస్తుంటుండే. అసలు బోటి గురించి చెప్పాలంటే మా అత్తమ్మ గురించే చెప్పాలి. నాకు రాదు, మా అత్తమ్మ దగ్గర నేను నేర్చుకున్నా. అయితే గోంగూర బోటి పచ్చడి సింపుల్ గా భలే చేసేది, నేను నార్మల్ పచ్చడి కూడా భలే చేసేది. ఇంకా సరే నేను చేద్దాంలే అని చెప్పి ఇంకా తెప్పించిన, ఊరికి నా బిడ్డ అడుగుతుంది కదా అని. అయితే పొద్దున ఫోన్ చేసి ఏం చేస్తున్నావు మమ్మీ అన్నది. ఇందాక ఫోన్ చేసి ఏం లేదు మా బోటి పచ్చడి అడిగినావు కదా, పచ్చడి చేస్తున్నా, తెప్పించిన బోటి అని చెప్పిన. మమ్మీ నేను కూడా నేర్చుకుంటా కదా, మన ఇంటికాడికి వచ్చి చెయ్యి అన్నది. ఇంకా సరేలే, అమ్మాయి కూడా నేర్చుకుంటది కదా, వెళ్ళి అక్కడైతే చేస్తా. కానీ ఇక్కడైతే నేను క్లీన్ చేసుకొని కట్ చేసుకుని వెళ్తా. గోంగూర బోటి పచ్చడి, నిలువ పచ్చడి, అట్లనే బోటి నిలువ పచ్చడి రెండు కూడా చేసి చూపిస్తా. మన వీడియోని ఎక్కడ మిస్ అవ్వకండి. సింపుల్ గా బోటి ప్రియులు అయితే సింపుల్ గా చేసుకొని ఇష్టంగా తినచ్చు. నాలాంటి బోటి ప్రియులు ఎవరైనా ఉంటే, నాకైతే బోటి మస్తు ఇష్టం. మటన్ కంటే బోటి అంటే మస్తు ఇష్టం. ఇంకా ఈ పచ్చళ్ళు గిచ్చళ్ళు అంటారా, అసలు ఇంకా మనం సువ్వు ముక్కు నోరు అన్ని పోసేసుకుంటాం, అంత ఇష్టం. అసలు మిస్ అవ్వకుండా వీడియో అయితే చూడండి. బోటి క్లీన్ చేయడమే పెద్ద ప్రాసెస్. ఆ వంట చేయడం కంటే క్లీన్ చేయడం పెద్ద ప్రాసెస్. దేనికి దానికి పేగులు సపరేట్ కడుక్కోవాలి, పొట్ట సపరేట్ కడుక్కోవాలి, ఈ దొబ్బ సపరేట్ కడుక్కోవాలి. నీట్ గా కడుక్కొని వేడి నీళ్ళలో ఇట్లయితే పెట్టినా. అయితే పసుపు వేసి క్లీన్ చేయాలి. నా దగ్గర పసుపు నిండుకుంది. ఇంకా మా అమ్మాయి దగ్గర వినాక ఇంకొకసారి పసుపు వేసి కడుగుతా. ఇదైతే ఇది ఉంది, ఇదైతే పచ్చళ్ళు వేయను, ఇది సపరేట్ చేస్తా. ఎందుకంటే ఇది మనం కట్ చేసి వేసినామంటే అందులోంచి రెడ్ అంతా కలిసిపోతుంది, రెడ్ గా అవుతుంది, గలీజ్గా అంటే చూడటానికి భయంకరంగా. సో ఇది సపరేట్ చేసేస్తా. ఈ బోటి ఇది ఇంకా ఇది అక్కడ వలుచుకుంటా. మెయిన్ థింగ్ ఏంటంటే ఇది మన అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మాత్రం అప్పటికప్పుడు పట్టుకొని వేస్తేనే పచ్చళ్ళలో బాగుంటది. హలో అందరికి, నేను ఇంట్రడక్షన్ ఇంట్రడక్షన్ అయిపోయింది. అయితే ఇగో నా బిడ్డ నేర్చుకుంటా అన్నది. ఇగో చూడన్న, ఇది మనం క్లీనింగ్ గా ఇంపార్టెంట్ నాన్న. ఇదైతే మనం ఇట్లానే నానమ్మ ఇట్లానే వేస్తుండే, నీకు తెలుసు కదా. అంటే చిన్నప్పుడు నీకు అంత తెలవదు. అందరు అది క్లీనింగ్ లేదు అంటారు కానీ ఇది క్లీన్ వేడి నీళ్ళలో మంచిగా నీట్ గా క్లీన్ చేసింది. ఇది ఉంటది ఇట్లా పొట్టు. మనకి తెలంగాణలో చాలా మంది ఇట్లా కూడా తింటారు. ఇది ఇగోనన్నా, ఇది మొత్తం పసుపు వేసి క్లీన్ చేసుకోవాలి బాగా 4-5 సార్లు. అయినా నువ్వు మస్తు క్లీన్ చేస్తావు. వేడి నీళ్ళు వేసి నా ఫస్ట్ వేడి నీళ్ళు వేసి తర్వాత వెంటనే చల్లనీళ్ళు పోసి ఇక నీట్ గా క్లీన్ చేస్తా. దాంట్లోనే పొద్దున ఫ్రెష్ గా తెచ్చిందన్న డాడీ. అసలు స్మెల్ అనేది ఉందా? అందులో కొంచెం ఉప్పు పసిపోయినా. నువ్వు నీ చేతం చేపిస్తా, నువ్వు నేర్చుకుంటావని నేను చేపిస్తాను. ఎప్పుడు నా బిడ్డ ఉంటది, మమ్మీ నాకు నేర్పి అని. ఒక్కసారి చూస్తే పట్టేస్తుంది అది. ఇగో దీనికి సరిపడా ఉప్పు, పసుపు 1 స్పూన్ ఆయిల్ ఏమ్మా, టేబుల్ స్పూన్ అంత ఆయిల్. ఎందుకంటే ఎక్కడ పీస్ అంటుకోకుండా వేసేసి అంతే. ఆ కొద్దిగా ఆయిల్ ఇది చలాకుతారు ఎట్లా వేసి. ఇలా వాటర్ ఏంటండి, ఆల్రెడీ నేను ఈ జల్లి గిన్నెలో మంచిగా నీళ్ళన్నీ పోయేటట్టు పెట్టినా, కానీ అందులో వాటర్ వస్తాయి. అది మనం మూత పెట్టేసి ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. అమ్మా మూత పెట్టేసి పెట్టినా. చూసిరా డాడీది నరుడు
కొంతమంది ఏమో దీన్ని తినద్దు అంటారు, కొంతమంది ఏమో తినాలి, బ్లడ్ ప్యూరిఫైర్ అవుతుంది. చిన్నప్పటి నుంచి మా డాడీ గాని తాత కూడా అట్లనే చెప్పేది, ఇష్టము బ్లడ్ ప్యూరిఫై అవుతుంది అని కంపల్సరీ మా తాత తెచ్చినప్పుడు తర్వాత మా డాడీ ఇట్లా అంతా తినకూడదు అంటారు. కానీ మాకైతే చిన్నప్పటి నుంచి తినాలి మంచిదనే చెప్తుండే. ఇది బోటి మనం అది పచ్చడి చేస్తున్నాం కాబట్టి ఇది మనం ఇట్లా వేయించుకొని తినేద్దాం. దూరం రానన్నా ఎయ్యగానే ముడుచుకున్నట్టయింది, ముడతకపోయింది. మొన్న పిల్లలకి ఫ్రై చేసి పెట్టినా అమ్మాయి, కట్ చేసే వరకు మొత్తం లీకేజ్ అయింది. కట్ చేద్దాం అమ్మాయి, నాకు తెలియక నేను మొత్తం నాకు మొన్న తెలియక మొత్తం పీసులు కోసి కట్ చేసినా అమ్మాయి, మొత్తం అందులోకి రిలీజ్ అయ్యి అంతా అడిగంటింది. ఇప్పుడు నేను అలా వేయకపోవడానికి కారణం అదేనా, ఇప్పుడు మనము అది చేసినాం అనుకో, ఏంది పచ్చళ్ళలో ఇది కట్ చేసేసినాం అదంతా కూడా స్పాయిల్ అయ్యి కలర్ రెడ్ అయిపోతుంది, గలీజ్ గా బాగుండదు, రెడ్ అయిపోతుంది. చాలా మంది బోటి కూరలో మేక బ్లడ్ పోసి వండుతారంట మమ్మీ. అవును, నాయక్స్ వండుతారు. అవును అవును, కానీ మాకు అది నువ్వు తిన్నావు? తిన్నావా? అయితే అది అక్కడ వాళ్ళ స్పెషల్ నాయక్ స్పెషల్ వండి పెట్టారు ఆ రోజు. అంటే అక్కడ వాళ్ళ స్పెషల్ కి సంబంధించిన అన్ని చేసి పెట్టినట్టున్నారు. అవును, అక్కడ నిలబడ్డది కూడా నాయకే కాబట్టి మేము పోయినుండే, ఇంకా స్పెషల్స్ చేసి ఉండే పెట్టింది. బాగుంది, మనం ఎప్పుడన్నా ట్రై చేయాలి మమ్మల్ని, మనకి తెలియదు. నేను దానికి ఫోన్ చేసి కనుక్కొని ఎట్లా చేయాలి ఏంటి అని చేద్దాం. రమ్మన్నా వస్తాము, వచ్చి వస్తుంది, కానీ మనమే చేద్దాంలే, దూరం కదా. ఫ్రెండ్స్ అయితే అట్లా ఉంటారు, ఒకవేళ వస్తామంటే పిలిపిద్దాము, వీళ్ళేదంటే ఏమో మనమే చేద్దాం. అయితే మొన్న నా బిడ్డ లేకుండా నా మనమరాలు వచ్చిండే నా దగ్గరికి. చికెన్ తెచ్చుంటే నేనేం చేసినా ఎప్పుడు నా పిల్లలకి గుండెగా అది కాల్చి పెడతాను. సేమ్ అట్లనే కాల్చి సాగు తల్లి ఇచ్చిన పిల్లలకి, ఇంకా తిని మొత్తం ఇంటికి వచ్చి నుంచి గుండెకాయ చికెన్ తెస్తే చాలు, నాన్న గుండెకాయ లేదా, గుండెకాయ నా మనమడ గుండెకాయ కావాలి, అది కాల్చేయాలి మళ్ళా తెచ్చినాక కూడా కర్రీలో వద్ద కాల్చేయాలని. మాకు ఎన్ని మెమరీస్ అండి. మా మమ్మీ ఇంట్లో నాటుకోడి, మా డాడీ అంటే మాకు చిన్నప్పుడు మా తాత కోళ్ళు పెంచుతోడు బాగా, నాటుకోళ్ళు ఎక్కువ, ఎన్ని రకాలు ఉండేటివో మా ఇంట్లో. అయితే అప్పుడు మేము కోసుకున్నప్పుడు కాలుస్తారు కదా కట్టెల పొయ్యి మీద, ఇప్పుడైతే కొంచెం కట్ చేద్దాం. కర్రీలో అయితే ఉడికిపోతుంది కానీ ఇట్లా ఉడకదేమో ఇంకా లేదేమో. సిమ్లో పెట్టేసాము, సిమ్లో లేదా ఇంతసేపు అతను వేసి. అయితే చిన్నప్పుడు ఇంకా మా మమ్మీ నాటుకోడి కట్టెల పొయ్యి మీదనే కాల్చేటోళ్ళు కదా, కాల్చి పసుపు రాసినాక ఆ స్కిన్ కూడా నేను మా తమ్ముడు పీక్కొని తింటుండే, అడిగేటోళ్ళం. అంటే ఫస్ట్ మా మమ్మీ ఇది ట్రై చేయండి, చిన్నప్పుడు మేము ఇట్లానే తింటుండే అని ఇచ్చింది. ఆ తర్వాత నుంచి మా ఇంట్లో ఎప్పుడు నాటుకోడి కొలిచినా అది స్కిన్ లెస్ అవుతుండే. తర్వాత అంటే ఆల్మోస్ట్ అంతా వచ్చిన వరకు చెస్ట్ పీస్ పైన ఉంటది కదా, తినేస్తుండే. అయితే మా మామయ్య కూడా ఇస్తుండే, పిల్లలతో పాటు ఆయన నమ్మలేకపోయినా సపరించి జరసేపు మిగతా మింగేటోడు ఉంచితే అట్లా పిల్లలు తింటుంటే క్రేవింగ్స్ ఎందుకు ఆయన కానీ. అంటే అప్పటికి మా తాత జర పెద్ద ఆయన అయిపోయిండు, అంటే రిటైర్మెంట్ లాగా. రిటైర్ అయింది కదా మమ్మీ, రిటైర్ అయిపోయింది కదా, రిటైర్ అయిపోయి ఇంక ఇంట్లో ఈ పనులు చేస్తుండే. అంటే ఒక దశలో కోళ్ళని మా తాతకి ఇష్టం, కోళ్ళు, మేకలు, పావురాలు, కుందేళ్ళు ఇట్లా అన్ని పెంచడం. మళ్ళీ మా డాడీకి ఇష్టం, మళ్ళీ మా తమ్ముడికి కూడా ఇష్టం. చెట్లు అసలు మా తాత క్రాస్ చేస్తారు కదా, అంటే అసలు అంట్లు కట్టడం మా తాత ఎక్స్పర్ట్ తెలుసా. తాత చేసింది ఆ పనులు, రోజా మొక్కలు కూడా అక్కడనే తాత చేసేది, అది పబ్లిక్ గార్డెన్ లో. మా తాత అంటు కట్టని చెట్టే లేదు, రోజా మొక్కలు, నార్మల్ రోజాని కూడా ఎట్లా లేయర్ వచ్చేది, గుర్తుందారా నీకు? ఆ కాలంలో అది కొత్త టెక్నాలజీ చూసేటోళ్ళకి. మా ఇంట్లో తప్ప అసలు ఆ వీధిలో ఎవరికి, అసలు ఆ కాలనీలోనే ఎవరికి ఉండేది. మా ఇంటి ముంగటి నుంచి పోయేటోళ్ళు, మా బిల్డింగ్ మీద నుంచి చూడకుండా పోయేటోళ్ళే పాపాత్ములు. అన్ని కలర్ చెట్లు, అవి కూడా కొత్తగా. అంటే అసలు అప్పటికి రోజా మొక్క అంటే ఏంది, పింక్, ఎల్లో లేదా ఇట్లా రెడ్, ఇవే చూసేవాళ్ళు. మాది ఎట్లా అంటే రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్, మా మిడిల్ లో రెడ్, చుట్టూ ఎల్లో. ఇట్లా చామంతులు అయితే లెక్క లేదు, రకరకాల చామంతులు, రకరకాల వెరైటీస్. వంకాయ బయట దొరకవు అవన్నీ. అవును మమ్మీ, అక్కడ అట్లా ఉంటుండే.
ఈ చెమటకు మా బొట్లు ఉన్న జాగాలో ఉంటలేదు. నా బిడ్డ అయితే సావిత్రి పెట్టినట్టు పడుతుంది, పొడవు బొట్లు పైన పడుతుంది. సతీ సావిత్రి, మన హీరోయిన్ సావిత్రి. నాకు ఎందుకో అసలు ఓల్డ్ హీరోయిన్స్ ఇవన్నీ చేయడం అంటే మస్తు ఇష్టం. అందుకే మీరు అంటారు అమ్ముసల్లాగా అన్ని ఇట్లా ఎందుకు చేస్తామని. నాకేమో అవే ఇష్టం. ఇంకా అట్లా బంగారం లేమ్మా, అందుకే గోల్డ్ ఇది గోల్డ్ కదా ఇప్పుడు, అందుకే అట్లా. అయితే ఇంకా పూలు అయితే అమ్మా ఎప్పుడన్నా ఆ రకరకాల పూలు ఎక్కడ ఉండవండి. నా చుట్టేమో ఇక్కడ వరకు ఉండే, ఇట్లా వేసుకుంటే కింద కొంచెం కట్ చేసి ఇట్లా బాగా పొడవుగా ఇంకొక పువ్వు పెట్టుకుని పోతే స్కూల్కి. నా కొడుకు చెప్తుండే కదా, టీచర్స్ బయట ఉన్నారంటే మా మమ్మీ వచ్చి ఉంటది ఇప్పుడు అనండి. పిల్లలు సేమ్ అట్లనే ఒక పువ్వు పెట్టుకొని ఇట్లా వెళ్తుండే. నేను వెళ్తేనైతే వాళ్ళ టీచర్స్ 3-4 ఉంటుండే ఆడవాళ్ళు. ఇక బయటకు వచ్చి ఆ గోడపై నుంచి బయట నుంచి ఈ నుంచి ఒక 100 మీటర్లు అంత దూరం టన్ను ఉంటది, అంత దూరం వరకు చూస్తుండే. ఇంకా వెనకనే నేను ఎప్పుడన్నా ఒకసారి బ్యాక్ సైడ్ చూస్తే అలా అట్లుంటుండే. మమ్మీని కానీ డాడీని కానీ ఇద్దరిని చూస్తుండే అక్క అట్లా. మా డాడీనేమో ఇంత ఎంగుండు ఎవరు మీ మామ అంటే ఫస్ట్ వచ్చినాక కూడా మా డాడీ మా కోసం అంటే ఇట్లా హాల్ టికెట్లకి దేనికన్నా మా డాడీ రేర్ అండి. స్కూల్ కి చాలా తక్కువ వస్తుండే, మా అమ్మే ఎక్కువ వస్తుండే. మొత్తం మా అమ్మ వచ్చి చూసేది. కానీ ఎప్పుడన్నా మా డాడీ మమ్మల్ని తీసుకెళ్ళడానికో దేనికన్నా వస్తే ఫస్ట్ టైం పోయిండు, అందరికి ఎంత భయపడిచ్చిండు. దీనికి మస్తు స్కిన్ నేనేం చెప్తుండేరా, మా డాడీ పోలీస్. నేను అసలు ఎట్లుంటుండేనో ఒళ్ళు ఎట్లా అంటే ఇప్పటికైనా కొట్టినా కూడా అచ్చు పడుతుంది. ఇప్పుడైనా గట్టిగా ఇట్లా పెట్టి కొట్టినా కూడా అచ్చు వచ్చేస్తుంది. అది దెబ్బ కమిలిపోతుంది. అంతెందుకు మమ్మీ ఇట్లా పెట్టి పీల్చినా సరే. అయినా అప్పుడు మరీ నల్లగా అయిపోయేసరికి ఇంట్లో చూడంగానే భయం అవుతుంది కదా. అయినా వాషింగ్ అంటే నీ స్కిన్ ఎట్లా ఉంటది అనేది మనకు తెలియదు. అంతవరకు నీకు దెబ్బలు లేవు. చిన్నప్పుడు తెలుసు. ఒకసారి మా అక్క ఊరికే ఇట్లా ఏదో ఆడిస్తుంటే చంప మీద ఇట్లా కొట్టిందంట. ఇంకా అచ్చు పడిపోయింది. నేను వచ్చే వరకు చూస్తే ఏంటి అచ్చు పడ్డదంటే ఇంకా మా అక్క భయపడి ఇట్లా ఏడ్చేస్తుంది. నేనెంత కంత్రి దాన్ని ఉంటుండేరా, మా అమ్మ వచ్చే వరకు ఆ దెబ్బ ఏడబోతుందా దాన్ని కొట్టుకుంటా. మా అమ్మ వచ్చే వరకు అచ్చు మెయింటైన్ చేసిన తర్వాత మా అమ్మ చూసి ఏం కాదు లెక్క ఈ అమ్మికి ఇట్లనే ఎప్పుడు అయితేనే ఉంటది ఆయన తుస్సు మంది పడేసే వరకు అర్రే పెద్దమ్మ కొట్టిన కొట్టుడు ఏమో గాని మళ్ళీ నేను కొట్టుకున్నామే నాకు గట్టిగా ఏందో కావాలని కాదు గాని మా అమ్మ వచ్చే వరకు ఒగలు పడాలి మా మమ్మీ దగ్గర మళ్ళా పైసలు తీసుకొని అవి కొనుక్కోవాలి ఇవి కొనుక్కోవాలి. అది కూడా ప్రేమ లాడి లాగే చేస్తుండే అనమాట. అయితే లక్కోడికి కూడా అట్లనే ఒక రోజు ఊరికే ఇట్లా అనగా వాడకచ్చి పడ్డది. ఇంకా స్కూల్లో కొట్టిరు చూడండి, స్కేల్ తో కొట్టిరంట. గట్టిగానే కొట్టిరు. 3-4 దెబ్బలు. 7-4 మమ్మీ. అప్పుడు ఏదైనా తప్పు చేస్తే 10 దెబ్బలు 15 దెబ్బలు అని ఉండేవి గుర్తుందా. ఇప్పుడు మీరు చేయకపోయిరా 20 దెబ్బలు పడతాయని. ఐరన్ స్కేల్ ఐరన్ స్కేల్ వుడెన్ స్కేల్ కూడా ఒకటి ఉండేది. ఈ చెక్క పని చేసుకోవాలి కార్పెంటర్ కార్డు ఉంటుంది అది. ఆ స్కేల్ ఐరన్ స్కేల్ ఉంటుండేరా. ఇప్పుడు అంటే అండి పిల్లల్ని కొట్టడం అనేది ఒక క్రైమ్ లాగా మారింది. ఎందుకంటే అప్పట్లో అట్లా చేసిరు కాబట్టి ఇప్పుడు అట్లా మారింది. కానీ మేము చిన్నప్పుడు స్కూల్లో ఇంకో ఇలాంటిది ఒక పెన్సిల్ తీసి ఇట్లా పెట్టి ఒత్తి పడేసేటోళ్ళు. ఇట్లా అట్లా కాదు, రెండింటి మధ్య ఇట్లా కదా, రెండిట్ల మధ్య అక్క ఇట్లా పెట్టు ఇట్లనా ముందుకి ఇంకా ఇప్పుడు వచ్చేది 2 ఏళ్ళు కాదు 3 ఏళ్ళ మధ్యలో ఇట్లా పెట్టి రెండింటిని కలిపి ఒత్తితే ప్రాణం పోయేది. ఇదేంది తొడపాషాలేంది మొట్టికాయలు మమ్మీ 20-30 మొట్టికాయలు రా అంటే అది ఎంత డేంజర్ మరి, చాలా డేంజర్ మరి. ఆయన కొట్టేది వాళ్ళకి కొట్టే రైట్ ఏంది ఇంకో అసలు చాలా అండి. అంటే మమ్మల్ని కొట్టిరని కాదు మా క్లాస్ లో మేము చూడటం మొట్టికాయలు పెట్టి కూడా నేను కూడా మస్తు సార్లు ఇవి అవుతుండే తెలుగు టీచర్ దగ్గర. అన్ని మిస్టేక్స్ పోతుండే రాయడంలో. ఇంకేమున్నా మొట్టికాయలు వేసి కొట్టడం అట్లా కొట్టడం. స్కేల్ తోని 20 దెబ్బలు ఇక్కడే అప్పట అని చేతుల మీద ఎట్లా కొట్టేటోరు చేతుల మీద ఒక్క దెబ్బ కొట్టినంటే అంతే. అయితే మేము మొన్నైతే మా పిల్లలకి మనరాలకి సీసీ కెమెరాస్ మొత్తం ఫస్ట్ ప్లే స్కూల్లో కూడా కుకట్పల్లిలో ఉన్నప్పుడు ప్లే దాంట్లో వేసుకున్నాను. అదే నెక్స్ట్ జన్ అది కూడా చాలా మంచిది. అంటే చూడటము ఇప్పుడు మనమంటే ఎట్లనో కానీ ఇప్పుడు మన పిల్లలంటే మనకి చాలా. మా లక్కోడికి 9 months అప్పుడు మోషన్స్ అయ్యింటే వాడికి హాస్పిటల్ తీసుకెళ్ళినాం. బాడీ డీహైడ్రేట్ అయ్యి ఇంకా గ్లూకోజ్ లై పెట్టాలని వాళ్ళు కూర్చుతుండే.
ఇంకా కూర్చుంటేనే మేము అందరం చుట్టూరు ఓ ఇట్లా పడేసి బయటికి పడేసి అంటే బయటికి వెళ్ళండి ఇట్లా సముద్రం మమ్మల్ని చేయట్లేదు మమ్మల్ని బయట పంపిస్తే వాడు లోపల నేను మా మమ్మీ అందరం మా తమ్ముడు మా ఏడుపు మేమిద్దరం అయితే పట్టుకొని ఏడుపు ఆడికి మా మమ్మీ అంతానే ఉంది తీయండి మీరు అవసరమే లేదు మీరు చూడని అవసరం లేదు మేము వేరే అయినా వాళ్ళు తినలేదు కుర్చీ చేసేవారు తినలేదు తెచ్చినాక అప్పుడు బిడ్డని ఇచ్చిరు తర్వాత తీసేస్తే ఎన్ని ఉన్నాయి మమ్మీ కుర్చీ అవి వాళ్ళకి అంతాక నరము 3-4 కుర్చీలు అయితే మేము మొత్తం తిట్టినాం తీసేయండి మా మూట చేయండి మేము చూస్తాం అని చెప్పి అయినా కూడా వాళ్ళు వినలేదు. ఇదిగోండి 3 విజిల్స్ వచ్చినాయి అయితే ఇంకా అదేమి అడుగంటినట్టు ఏం లేదు మనకి వాటర్ వచ్చేటది కదా ఇంకొక విజిల్ వచ్చేసి పని చేస్తా అంటే 4 విజిల్స్ రాడేస్తా ఎందుకంటే బోటి కదా ఏట కూడా పెద్దదే ఉంది అందుకే కొంచెం అది బాగా ఉడికితేనే మనకి ఇంకోటి కూరకి నేను పెద్ద పెద్ద ముక్కలు చేస్తా కదా బోటి ఇది పచ్చడికి మాత్రం మీడియం అన్ని మీడియం సైజ్ చేసుకోవాలి కూర కంటే ఇంత లాగా చేస్తాను నాకు అట్లనే ఇష్టం అయితే అట్లా ఇది అయిపోయింది ఇంకా నా బిడ్డకి అట్లా చేతికి అట్లా ఇంత దెబ్బ వాసిందండి అది కంప్లీట్ చేస్తా వాస్తే ఇంక ఇంటికి వచ్చింది చూడంగానే ఇంకా మా రాముడు అప్పుడే వచ్చిండే డ్యూటీ నుంచి స్కూల్స్ మా అమ్మ వచ్చి నన్ను తీసుకొని వెళ్ళింది మా మమ్మీ చూపించిన ఇంత వాచింది వచ్చే దారిలోనే మా డాడీకి ఫోన్ చేసింది షాప్ కాడ ఇవో అమ్మని ఇట్లా కొట్టిర్రు అన్నట్టు ఇంకా నేను మా డాడీతో ఏడుస్తా మాట్లాడినా ఇంకా అంతే మా డాడీ అప్పటికప్పుడు ఎక్కడ మమ్మీ రిటర్న్ కాలే అన్న ఉండే కుంటకు మొత్తం ఇదంతా ఎర్రగా కాలుతున్నాం ఆడైనా అట్లనే ఉంది మా ఉబ్బరం అన్నట్టు ఇంకా ల్యాండ్ లో కూడా అంత ఇబ్బంది ఉంది ఇది మంచిగా ఇల్లు అయితే బాగా టేస్ట్ గా మంచిగా తినొచ్చు అని చెప్పి ఇంకా చికెన్ పచ్చడి అడుగుతాం చికెన్ పచ్చడి చేద్దాం ల్యాండ్ లో ఇంకోటి మ్యాంగో పచ్చడి కావాలంటున్నాం మళ్ళా ఇప్పటికి 2 సార్లు చేసిన 2 సార్లు తినేసింది ఇక లేవు మళ్ళీ బయట తీసుకుందాం అంటేనేమో అసలు తినబుద్ధి అవుతాయండి అయితే ఉప్పు కషము లేదంటే మసాలాలు లేదంటే అవి ఎసిడిటీ లాగా అంటే ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చేటట్టుంది అవి 2 రోజులు తింటే మా మమ్మీ చేసేది రోజు తిన్నా కూడా సూపర్ టేస్ట్ ఉంటది అనమాట బాగుంటది ఈవెన్ మా మమ్మీ చికెన్ పచ్చడి కూడా తిన్నారంటే వదలరు అది అనిపించదు మనం కర్రీ తింటే ఎట్లా ఉంటుంది సాఫ్ట్ గా పచ్చడి ఫ్లేవర్ అనిపిస్తుంది మామూలుగా పచ్చళ్ళు తింటే హెల్త్ ఇదైతుంది కదా ఇది అట్లా ఉండదు ఇంకా మా రాముడు వాళ్ళ ఫ్రెండ్ కూడా పట్టుకొచ్చిండు వెళ్ళిర్రు ఇంకా అసలు చెప్పాలంటే ఆ రోజు టీచర్స్ మీదకి ఎగబడి ప్రిన్సిపల్ మీదకి ఎగబడి మా డాడీ అంటే కొట్టేటట్టు మా పిల్లలనే కాదు ఏ పిల్లలైనా ఇట్లా కొట్టడం తప్పు అసలు చాలా అంటే నిజానికి ఆ రోజు నన్ను 20 దెబ్బలేమో కొట్టిండ్రు అదే ప్లేస్ లో పట 1 2 3 అని నల్లగా అయిపోయింది అది చూస్తేనే భయం అవుతుంది ఇది కట్ చేసి వేయించేసినండి బాగా ఎగిపోయింది కొద్దిగా సాల్ట్ అంతే ఆ రోజు తర్వాత నుంచి నేను నా ఫ్రెండ్స్ కూడా నన్ను ఎవరు నేర్పించారు అనుకో మా డాడీ వస్తాడు నీ పని చేస్తాడు ఏమనుకుంటారు అది ఇదని మస్తు భయపెడుతుండే అన్ని తెలియక అప్పుడు నన్ను క్యాస్ట్ అడిగితే కూడా నేను అసలు ఏదో మన క్యాస్ట్ ఒక చారీస్ అంటుండే ఒడ్లోళ్ళు అంటుండే అంటే నా ఫ్రెండ్స్ గౌడ్స్ కూడా అంటే నా ఫ్రెండ్స్ ఎవరెవరో వాళ్ళు ఎవరెవరు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పుకుంటారు అదే చెప్తుండే నా పిల్లలకి చెప్పలేదు అసలు మా క్యాస్ట్ అంటే వాళ్ళకి కూడా ఇప్పుడు మన పిల్లలకు కూడా ఈ మన తెలియదు మా పొట్టిదాన్ని తల్లి అంటే రక్షణ రెడ్డి అంట అది అసలు షాక్ అంటే మా తమ్ముడు ఏంటి రెడ్ అంటున్నావు అంటే వాళ్ళ స్కూల్లో వాడి ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళందరూ పలానా రెడ్ అంటే ఇంకా రెడ్ అని పెట్టుకో అంటే ఉంటదేమో అన్నట్టు ఇంకా అది కూడా అట్లే చెప్పుకోవడం అట్లా కాదమ్మా తెలిసిపోతుంది సో మనకి సపరేట్ గా చివరిలో నాయుడు అని పెట్టుకునే అవసరం లేదు అవును కృష్ణవే నాయుడు అనగానే అర్థమైపోతుంది కాబట్టి నా పిల్లలకి అస్సలు తెలియదు అసలు మాకు క్యాస్ట్ లే తెలియదండి వాళ్ళప్పుడు డిగ్రీ 10th దాటిన తర్వాత తెలుసు వాళ్ళకి రాకపోతే 10th లో ఎట్లా తెలిసిందంటే అది అడుగుతారు కదా అంటే నెక్స్ట్ మన స్కాలర్షిప్ కి వాటి కోసం అడిగినప్పుడు ఇట్లా ఓసీ అని ఇంకా అట్లా అప్పుడు తెలిసింది కానీ చిన్నప్పుడు అసలు క్యాస్ట్ అనేది తెలియదు అడిగినా కూడా నాకు ఏం చెప్పాలో తెలియక ఏది పడితే అని చెప్పేదాన్ని అంటే నేను ఏది వింటే అని చెప్పేదాన్ని అయితే ఇది గ్యాస్ పోయే వరకు మేము అక్కడ పోయి తినేసి వస్తాము అంతే అది గ్యాస్ పోతుంది ఇది కాలిపోతుంది అది నుంచి తినేసి
ఈ గ్యాస్ అంతా పోయింది. 4 విజిల్స్ వచ్చే వరకు ఇచ్చినాం కదా. అయినా కూడా చూడండి ఎంత నీరుందో. కానీ ఆల్మోస్ట్ అంటే ఒక 50-60% అట్లా ఉడికిపోయింది. ఇంకా ఎక్కువే ఉండొచ్చు. ఆల్మోస్ట్ ఉడికిపోయింది మమ్మీ. ఆల్మోస్ట్ ఉడికిపోయింది. చూస్తా అసలు బయట చూస్తుంటేనే ఎంత బాగున్నాయి, గుజ్జు గుజ్జుగా చిన్న చిన్న ముక్కలు. మామూలుగా నేను కర్రీలో పెద్ద పెద్ద ముక్కలు వేస్తా. ఉడికిపోయింది మా. నేను ఇందాక టేస్ట్ చేసిన మమ్మీ. 80% ఉడికింది మమ్మీ. 70-80% ఉడికింది. ఆ నీళ్ళ ఎవరికి మెత్తగా అయిపోతుంది అంటే మంచిగా. నిజానికి మనం కూర అయితే అట్లే తింటాం. ఆరెంజ్ లో ఉడికేటట్టే తింటాం మమ్మీ. నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి. నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి. ఇందులో 1 గ్లాసు 2 గ్లాసులు వాటర్ ఉండే. ఇదో ఇట్లా మనం అలా ఉండే నీళ్ళు అస్సలు తీయకూడదు, మొత్తం ఎగిరిపోయేలాగా చేసేసేయాలి. ఎంత టేస్ట్ ఉన్నది తెలుసా అమ్మ అది. నిమ్మకాయలు వెండడం కోసం నా బిడ్డ అయితే ఉత్తగా తింటుంది. మమ్మీ ఎంత బాగుంది మమ్మీ. నేను ఇప్పటి వరకు ఒక 1/2 కిలో 1/2 కిలో దాకా ఉంటా. అంటే ఇంకా నీళ్లు ఉన్నప్పుడే తిన్నా, అట్లా కూడా కాదు, గట్టిగా నీళ్లు ఉన్నప్పుడే. అంత టేస్ట్ ఉంది. ఇట్లమ్మా ఉడికిచ్చి ఇట్లా చేసి పెట్టుకొని. అయినా అది కాదండి, ఇంకా బోటి మీద ఉన్న పిచ్చికి ఇంత ప్రాసెస్ చేసే లోపే అది ఏముంటది, మొత్తం ఖతం అయిపోతుంది. తెచ్చినప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు చూడు ఎంత అయిందో. ఇగో ఈ ధనియాలు, చెక్క, లవంగాలు వేసి అయితే వేస్తున్నాం. స్పూన్తో కలబెట్టకుండా చెక్కతో కలబెట్టుకో. పాతకాలంలో అంతే కదా ఏముంటాయి అవే ఎక్కువ చేతులతో కూడా. ఇట్లా ప్లేట్ ఉంటే ప్లేటే. అమ్మ అది చూస్తే 4 ధనియాలను ఎగరగొట్టేసింది. నేనైతే చేతితోనే కలబెడతా తెలుసా. నేను ఆఖరికిరా నూనెలో బజ్జీలని కూడా చేతితో జరుపుతున్నా. ఇదైపోయింది నాకు. కొన్నిసార్లు ఇన్స్టాగ్రామ్ లో మనం కొన్ని రీల్స్ చూస్తాం చూడండి, బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ అన్నట్టు. నిజం అదైతే నాకైతే మస్తు నవ్వు వస్తుంది అలాంటివి చూస్తే. పెళ్లికి ముందు అసలు నేను వంట పట్టదన్నా, అసలు ఏం చేయకపోయేదాన్ని. చాయ్ అనే వేసేదన్నా. చాయ్ కూడా రేర్ అనుకుంటా, చాలా తక్కువ. చాయ్ కూడా నువ్వే పెట్టేటోడు అప్పుడు. మమ్మీ పెట్టేది కదా, కానీ అన్నిసార్లు బాగానే పెట్టేదిరా మమ్మీ పెట్టేది. అప్పుడు మీరు మమ్మీ చాయ్ కి రిటైర్మెంట్ అయ్యి చాయ్ కి 5 years అయింది కదా నా పెళ్ళైంది. 5 years అయితే అసలు వేడిగా ఇంట్లో లేకపోతే టీ టైంకి ఆ రోజు తీయదాగా. ఈ పౌడర్ చేసేదే నీది బాధ్యత. ఎందుకంటే అసలు ఎంత వాసన వస్తుంది. పచ్చడిలో ఇదే గుమ్మగుమ్మలు అయితే కొద్దిగా ఆయిల్ వేసేసమా. గోంగూర వాట్ చేయాలి. అవును, గోంగూర కాడలు కొడతాడు కదా. మామూలుగా చట్నీలలో వేసుకోవచ్చు, కానీ ఇలా మాత్రం ఇట్లా ఆకులాకులు తెచ్చుకోవాలి. నువ్వు పచ్చడి చేస్తా గోంగూర తలకాయలు వేస్తా. తలకాయలలోనే మాంసపుత్తులు పెట్టిందంట దేవుడు. ఈ గోంగూర తలకాయలు ఎంత కమ్మగా ఉంటుంది తెలుసా. తలకాయలు అంటే ఇగో ఇవి ఎంత టేస్ట్ ఉంటుంది. ఎర్ర గోంగూర ఏమో పుల్లగా ఉంటుంది, తెల్ల గోంగూర ఏమో జర సప్పగా ఉంటుంది. ఎక్కువ పులుపు కావాలనుకున్న వాళ్ళు ఎర్ర గోంగూర. ఇట్లా నిలువ పచ్చళ్ళు అన్ని ఇప్పుడు గోంగూర పచ్చడి చేస్తారు కదా, అవన్నీ కూడా ఎర్ర గోంగూర చేస్తారు. అది కొంచెం జలుబుడు ఎక్కువ ఉంటుంది, జోమ్గా. ఇది జోమ్ తక్కువ ఉంటుంది, పులుపు ఎక్కువ ఉంటుంది, కాబట్టి ఎక్కువ ఇదే వాడతారు. నేను ఇది మీకు టేస్ట్ చూపియనా. నిగనిగా ఎట్లా మెరుస్తుంది చూడండి. చూసింది ఇప్పుడు మళ్ళా మీకు చూపిస్తుంటే చైనాలానే ఉన్నావు నువ్వు కూడా. చైనాలాగా చైనాలో బయట ఎలుకలు అవి పెడతారు చూడరా, మంచిగా మెరుస్తుంటాయి. అట్లనే మెరుస్తుంది. అంటే అలా ఇంకిపోయింది కదా పంది, కుక్క, పాములు. ఏంది మమ్మీ పేస్ట్ అయిపోయింది. అలా పైపులకి మళ్ళా నూనె దేవుతాం కదా, ఇది మంచిగా ఉడికితేనే బాగా. నిజానికి కూర మేము ఇంత పెట్టాలి అని తిన్నాం. నేను మా అమ్మ దవడలు నొప్పి చేసినట్టు. ఇంకోటి ఏంటంటే పచ్చళ్ళ తిన్నట్టు ఇప్పుడు చికెన్ చాలా గట్టిగా ఎట్లా ఉంటుంది కదా, నమ్మలు లేకుండా అట్లా లేకుండా మంచిగా ఉంటుంది.
సూపర్ ఉంది. మమ్మీ కొంచెం ఓల్డ్ పీపుల్ కూడా తినేటట్టు చేస్తుంది అక్క. ఎందుకు మంచిగా మెత్తగా దానిగా. నిలువ పచ్చడి అంటే కొంచెం ఇది ఇగో ఇది ఇట్లా చేసుకోవాలండి. ఫస్ట్ ఇట్లా చేసుకోవాలి, తర్వాత ఇది మళ్ళీ మనకు అవుతుంది. ఇది చాలు, ఇంకా ఇట్లా అయ్యే వరకు చాలు. దీన్ని ఇట్లా పక్కన పెట్టేసి ఇప్పుడు ఇది వేయించుతాం. ఈ లోపల నా బిడ్డ రసం తీస్తుంది. తీయాలంటే పెద్ద పని. అది మసాలా కట్టి పెడుతుంది. పిండి మామూలుగా ఇది మా తమ్ముడు చేస్తాడు. ఇగో ఈ నూనె ఉంది, బజ్జీలో ఏమో చేసినట్టుంది. బజ్జీలు, చికెన్ పకోడీ లాంటివి ఏదో. చికెన్ పకోడీ కాదు, చికెన్ పకోడీ చేస్తే అది పాటికి డాంబర్ అయ్యేది మసాలాలకి. అట్లే ఉండదు, మేము అట్లా వాడేస్తాం నూనెని. అది ఏం చేస్తారని అడుగుతారు కదా, వంటకాల్లో వాడేస్తాం. ఒక్కసారి ఫ్రై చేస్తాం, రెండోసారి వంటకాల్లో వేసేస్తాం. నాన్న ఇంకొంచెం ఉంటే బాగుంటుంది. ఒకేసారి ఎగ్గం చేసేస్తా. ఏంటిది ఉంటే ఆయిల్ ఇంకా కొంచెం ఆయిల్ కడుతుంది. ఇక అదే అమ్మాయి ట్రై చేయండి, మస్తు ఉంటది. ఆయిల్ ఎంత బాగుంది మేడం. తాగచ్చు డైరెక్ట్ గా, అంత ప్యూర్. ఏం కాదు, మరీ ఎక్కువ అవుతుందా? నా దగ్గర ఎన్ని రకాల ఆయిల్స్ ఉంటాయి కదా, అన్ని రకాల ఆయిల్స్ ఉంటాయి. కానీ ఏది వాడదు. అయితే సేమ్ ఇదే ప్రాసెస్ లో అండి మనము మటన్ పచ్చడి చేసుకోవచ్చు. సేమ్ నేను చూపించేలానే. చికెన్ పచ్చడి అయితే నేను చూపిస్తా, మన ల్యాండ్ లో చూపిస్తా. మంచిగా 2 తెల్లకోళ్ళు పట్టుకుపోయి, కారం కోళ్ళు అవే జుట్టుకోళ్ళు 2 తీసుకుపోయి మంచిగా కట్ చేసి మెత్తలు అంతా తీసేసి బొక్కలు కూడా మమ్మీ. బయట చాలా మంది పచ్చళ్ళు, నాటుకోడి పచ్చడి అంటారు. కారం కోడి వేసేస్తే ఏం అనుకుంటారు? నాటుకోడి పచ్చడి కారం కోళ్ళు వేసేది, కానీ రేటు రా వేలల్లో. అవును, ఏదైనా సరే మనం పెట్టుకున్నంత ప్యూరిటీ ఉండదండి. పెద్ద ఇప్పుడు మనం పెద్ద రెస్టారెంట్కి వెళ్ళా కూడా చూడడానికి షో పుట్టకు మనం 1000-2000 బిల్ చేస్తాం వాటికి. మేము అందరం వెళ్తానే అయితే 3000-4000 తక్కువ అవ్వదు బిల్లు. స్టార్టర్స్ అవి ఇవి అన్ని ఇట్లా మేము 5000 పెట్టుకున్నట్టుగా పోతాం. 3-4 అదే మనం చేసుకున్నాం అనుకోండి, ఏ చేసుకున్నా కూడా మంచిగా. మీరు చూస్తున్నారు కదా, మేము ఎక్కువ ఇంట్లోనే చేసుకుంటాం బయట కంటే. ఎప్పుడో చాలా రేర్ బయటకు వెళ్ళడం అనేది. నా బిడ్డకి బాగా ఇష్టం. మమ్మీతో ఉన్నప్పుడు మమ్మీ తింటా, ఈడ నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు బయట ఈ మధ్య చాలా తగ్గించాం మమ్మీ. ఈ మధ్య తగ్గించింది, లేకపోతే బయట సోకు మస్తు. మా తమ్ముడికి నా బిడ్డకి ఇద్దరికి కూడా ఇక మంచిగా వెళ్ళి వాళ్ళు తిని రావడం వాళ్ళకి. మా ఇద్దరికి ఎట్లా అంటే వారంలో 3-4 రోజులు బయటనే తిరుగుడు ఉండు. ఇదే మా ఇద్దరికి ఒకటే తత్వం. ఈవెన్ ట్రిప్పులు గిప్పులు అని. ఈ మధ్య కొన్ని బాధ్యతలు వేసుకొని అన్ని మారినాం, ఆయన గాని నేను గాని. ఇక పిల్లలు కూడా సోకే, పిల్లలు కూడా మస్తు సోకు. ఇగో ఇవన్నీ కూడా వేయించుకోవాలండి. నేను అన్ని ఒకేసారి వేసేస్తా, ఎందుకంటే మనకు ఎక్కువ ఓపిక ఉండదు. మరి పల్లి నూనె ప్యూర్, ఎంత మంచిది తెలుసా ఆరోగ్యానికి. మన ఇంట్లో మిషన్ ఉందిగా, ఇవంతా కూడా నూనె తేవాలి. అసలు ఇవి మనం అసలు ఎంత టేస్ట్ అంటే మీరు ఒకసారి ట్రై చేయండి. సింపుల్ గా మీరు చూస్తారుగా, జస్ట్ క్లీన్ చేసుకొని చిన్న పీసులు కట్ చేసుకొని ఇప్పుడు 4 విజిల్స్ రానిచ్చేసి అందులో ఉండే వాటర్ మళ్ళీ ఎగిరిపించేసి తర్వాత ఆయిల్లో దేవిచ్చేసి ఇంకేంటి ఈజీ తినేయచ్చు మంచిగా. నా బిడ్డకి అయితే మస్తు ఇష్టం. మొన్నటి నుంచి అంటుంది మమ్మీ బోటి పచ్చడి, చికెన్ పచ్చడి కూడా, మామిడికాయ పచ్చడి, చికెన్ పచ్చడి, మామిడికాయ పచ్చడి, బోటి పచ్చడి 3 అడుగుతా ఉన్నాం మమ్మీని. అయితే అసలు అయితే చికెన్ చేసుకుందాం అనుకున్నాం. మళ్ళా సరేలేమ్మా నీకు బోటి చేసి పెడతా అని అన్నది మమ్మీ. ఇంకా సరే అని చెప్పేసి ఇదైతే అండి బోటి అయితే ఫ్రెష్ పంపించిండు. ఈ రోజు మా డాడీ గోంగూర తెచ్చిండు, ఉట్టిగా తెచ్చిండు కూరలో చేయడానికి. గోంగూర కూర అన్నట్టు కొంచెం పచ్చడి చేస్తా, కొంచెం గోంగూర అని. కానీ నేనే లేదు మమ్మీ నాకు 2 చెయ్యి అని చెప్పినుండే. అందరూ మామూలుగా గోంగూర చేసుకుంటారు కదా, మేమేమో మామూలుగా ప్లెయిన్ పచ్చడే చేస్తాం అనమాట. మమ్మీ చేస్తుంది. అయితే ప్లెయిన్ పచ్చడే చూపిద్దాం అన్నట్టు అనుకున్నాం. ఎవరికి తెలియదు కదా, గోంగూర అంటే కామన్ గా ఏడైనా దొరుకుతుంది గోంగూరది.
ప్లెయిన్ ది కొంచెం బాగుంటది టేస్ట్, అది చూపిద్దామని. ఎందుకు కుచ్చుకుంటుంది మన స్టైల్లో చేయర్లే అమ్మే మన ల్యాండ్ లే కర్రాలు అవి ఉతికినా కూడా చూడమని ఇవి తీస్తాము. ఇగో ఈ కాయలండి, పన్నీర్ కాయలు. మేము కూడా అక్కడ పక్కన కూసుకుంటాం కదా, ఆడ పడితే ఆడ. ఇగో పుల్లలు, కర్రలు. ఇడైనా మస్తు వేడుందిగా ఉన్నాయి అంటే మస్తు కష్టము. ఇక్కడ వండదు అయినా నేను అన్ని రకాలు చేస్తాను. అయితే పచ్చళ్ళు అయితే అండి నేను మస్తు చేస్తా అండి. మామిడికాయ పచ్చడి గానీ, గోంగూర పచ్చడి గానీ, టమాటా పచ్చడి గానీ, నిమ్మకాయ పచ్చడి గానీ, నేను మమ్మీ అందరు పచ్చళ్ళ బిజినెస్ పెడుతున్నారు, మనం పెడదాం మమ్మీ, నువ్వు చేసే పచ్చళ్ళు కింద తిన్నారంటే సీరియస్ గా వదలరు, నిజంగా వదలరు తెలుసా, అంత బాగుంటాయి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకోటి ముసలోళ్ళు గానీ, షుగర్ బీపీలు ఉన్నోళ్ళు గానీ అందరూ వాళ్ళ క్రేవింగ్స్ నుంచి చంపుకొని మంచిగా తినొచ్చు. అంటే ఎఫెక్ట్ అవ్వదు, కడుపులో మంట, గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీలు రావు. బయటవైతేనా అసలు ఈ తీరుగా మేము కారం తింటామా, నేను గాని మా మమ్మీ గాని బయట పచ్చడి తిన్నామంటే మంట మండిపోయి మాకు ఎసిడిటీ వచ్చేస్తుంది. అంటే ఇట్లా వెరైటీగా గొంతంతా ఇట్లా పుల్లగా అడుగుతున్నారు కానీ ఇక మేమే వేసుకుంటాము, కోరుకొని తెచ్చుకున్నట్టు. అవును, కానీ మా మమ్మీ చేసే పచ్చళ్ళు అట్లుండవు. మనం పెడదాం మమ్మీ అని నేను ఎంత అడుగుతా, మనకంటే నేను చేస్తా గానీ అంతంత ఎవరమ్మా చేసేది, నేను చెయ్యలేను అంటే చెయ్యడం వచ్చు కానీ రిస్క్ కదా, అంత రిస్క్ మనకు వద్దులే, అలాంటివి మనకు వద్దులే అని అన్నది. ఇగో ఇట్లా చేస్తున్నా అంటే అడిగి నాకు గొప్ప నిజంగా అక్కడ పక్కన చేసేస్తా. ఇట్లానే మా అక్క వాళ్ళు ఒక వంట చేసే వరకు నేను 5 వంటలు చేస్తా అండి, కానీ టేస్ట్ కి ఏం మాత్రం తీసుకోదు. ఇంకోటి వాళ్ళవి ఒక్క పూట ఇప్పుడు రెస్టారెంట్ ఫుడ్ లాగా, రెస్టారెంట్ ఫుడ్ ఎంత టేస్టీ ఉన్నా మనం ఒక పూట మించి 2వ పూట తినలేము. అది తిన్నాం అనుకో ఇంకంతే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎవ్రీడే మీరు రెస్టారెంట్ ఫుడ్ తిని నాకు చెప్పండి, రెస్టారెంట్ గానీ ఫంక్షన్ హాల్ ఫుడ్ గానీ తినండి, ఉండలేరు. 1 వీక్ తర్వాత అయినా మీకు లేని ప్రాబ్లమ్స్ ఎన్నో వస్తాయి. అట్లుంటాయి అనమాట మా పెద్దమ్మ వాళ్ళవి. అవన్నీ ఎప్పుడైనా తిన్నప్పుడు మస్తు టేస్టీగా ఉంటాయి, కానీ 2వ పూట మళ్ళీ తినలేము. అదే మా మమ్మీ వేసేటివి ఇప్పుడే తిన్నా కూడా అర్ధగంట గంట గ్యాప్ లో మళ్ళీ తింటాం. అయితే ఇంత నాన్ వెజ్ తినడానికి కారణం కూడా అదే అనిపించక ఒక రోజు ఒక రకం లాగా, ఒక్కొక్క రోజు చేసుకుంటూ, ఒక రోజు ఏమో పకోడీ, ఒక రోజు ఉత్తపప్పు. అది కాదు మమ్మీ, ఇదే మన పెద్దమ్మలు ఒక రోజు ఎల్లిపాయలు కొట్టేసి చికెన్ మటన్ పచ్చడి అస్సాంలో ఎన్ని మసాలాలు ఉంటాయి తెలుసా, గసగసాలు, కొబ్బరి, చెక్క లవంగాలు ఇవన్నీ లేని వాళ్ళు చేయరు, కొబ్బరి పాలు, ఇట్లా అన్ని రకాలు. కానీ అది ఒక్క పూట ఇట్లుంటది కానీ తర్వాత మోషన్ కూడా రాదు తెలుసా చెప్పాలంటే. మమ్మీ చికెన్ తిన్నా సాఫ్ట్. బోటీలో మనం ఇది తీసేయద్దండి, నేను ఎట్లా క్లీన్ చేసినా అట్లానే నేను క్లీన్ గా తినండి అన్న, మస్తు క్లీన్. కానీ మేము ఇట్లనే మేము చేసుకునే విధానమే ఇట్లా మొత్తం ఇట్లనే చేస్తుండే. అయినా నేను ఎంత మందిని చూసాం అట్లా చేసుకోవడము, ఎవరో కొంతమంది చేసుకోరేమో గానీ దాన్ని క్లీన్ చేయరని అంటున్నారు కానీ అది క్లీనింగే. మన తెలంగాణలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇట్లనే చేస్తారు. ఇంకా మళ్ళా మన పెద్దమ్మ రాయలసీమ, ఆంధ్రాలో ఏమో, అటు సైడ్ ఏపీలో ఏమో ఇది క్లీన్ చెయ్యరు, క్లీన్ చేస్తారు మొత్తం ఇట్లా తెల్లగా. నేనైతే తిను, మా వాళ్ళు వచ్చిన తిని నేను అట్లనే పెడతా, అట్లనే తింటారు మా వాళ్ళు కూడా. వాళ్ళకి మస్తు ఇష్టం అట్లా, నేను చేసేది ఇష్టమే మా వాళ్ళకి. ఏది మీ ఎట్లుంది అంటారు కానీ తింటుంటాది, 1/2 కిలో పోతుందా, 30 పోతుందా కనకుండా తినేస్తారు. నా దగ్గర అంటే మమ్మీ వంటకాలకు అందరు పేరు పెడతారు కానీ మస్తు తింటారు. మేమేమో అందరు వంటకాలు సూపర్ ఉంది అంటాం. అయితే ఇవి మొత్తం మాడిపోయి మొత్తం ఇట్లా డ్రై అన్నట్టు లేకుండా పైన ఒక లేయర్ గా కాలిపోతుంది కదా, వేగిపోతుంది కదా లేయర్ గా, అట్లా వేయించుకోవాలి. మరీ డ్రై అంటే అది మరీ నిలువ లాగేమో కదా మమ్మీ, అంటే 6 నెలలు అట్లా బొగ్గులు ఏం పడ్డది, ఏం పై ఏం పడ్డది పడుతుంటాయి ఇట్లానే, ఏం పడతాయి గిబ్బలు ఉన్నాయి. ఇవో వంట చేసేటప్పుడు ఇవన్నీ తప్పు. నిమ్మకాయలు ఎంతరా రేటు? 1 5 రూపాయలా? ఇందిరా గోటీలు ఉన్నట్టున్నాయి. ఎందుకు ఆడలే? మార్బుల్ పెద్ద సైజు గోటి ఉండదు, పెద్ద గోటీలు ఇట్లా ఇసిరేసి ఆడేటోళ్ళం మనం. పిండి గోటీలు అవి, పిండి గోటీలు కాదు, పిండితో కూడా చేసేటోళ్ళు. కొంచెం మార్బుల్స్ చర్వాస్ టైప్ లో ఉండేవి. మన ఇంట్లో ఉండే పాతింట్లో ఇల్లు కట్టక ముందు
నిమ్మకాయలండి ఇంతలా సైజు. నేనైతే అవి చెట్టు కాయలు ఇప్పుడు మా చేలో ఎట్లా కాస్తున్నాయి చెట్ల కాయలు సేమ్ అట్లనే గుత్తులు గుత్తులు కాస్తుండే. మా మామయ్య అలా పబ్లిక్ గార్డెన్ లో తెచ్చిపెట్టిండు ఆ చెట్టు. ఆడే కదా వెనకాల గుత్తులు గుత్తులు కాయలు. అవి నేను రాలిపోయి ఉప్పు పోసి వేసి పెడుతుండే. మా మమ్మీ తప్ప ఎవరు తినకపోతుంది ఇంట్లో. అప్పుడు మాకు విలువ తెలియక ఎందుకు ఊరబెట్టినాక అప్పుడప్పుడు పోపు వేస్తుంటే కదా, పోపు వేసిన రోజు తింటుండే. అంటే నేనేమో ఆడుకునేటప్పుడు అటుపోయి ఇటుపోయి మా మమ్మీ పైన పెట్టేది దాన్ని. అంటే ఉప్పు పసుపు అది మిరపకాయలు నిమ్మకాయలు కోసి ఊరబెట్టేది. పచ్చిమిర్చి అట్లనే కట్ చేసేసి నేను అటుపోయి ఇటుపోయి ఆ నిమ్మకాయలను తీసుకొని నాకుకుంటా అందరితో ఆడతా రోగాలు తెచ్చుకునేది. అవును. అయితే నిమ్మకాయలతో కూడా నేను చాలా చేస్తా అండి. అంతెందుకురా మామిడికాయ పచ్చడి మా మమ్మీ వేస్తే పచ్చడి ముక్కలు అన్ని తీసుకొని నేను మా తమ్ముడు కడుక్కొని సమ్మర్ హాలిడేస్ వస్తే మా ఇద్దరికి అదే పని, కడుక్కునుడు తీసుకొని ఫ్రెండ్స్ కాడ ఇట్లా నాకుతూ గిల్లుతూ గిత్త గిత్త తింటూ గుర్తుందా? నాకే నేర్పించింది నాకైతే అవన్నీ చిల్లరి. అయితే నిమ్మకాయలు అయితే ఉడకబెట్టవచ్చు. ఉప్పు పసుపు వేసి ఉడికిచ్చేసి పచ్చిమిర్చి అట్లనే మిరకాయలు వేసేసి నిమ్మకాయలు పండ్లు కట్ చేసి ఉప్పు పసుపు వేసి ఉడికియండి సన్న మంట మీద. అందులో నీరు వస్తుంది వచ్చేసి బాగా ఉడికిపోతుంది. పక్కన పెట్టేయండి. కొంచెం జీలకర్ర వేసి చూడండి. తర్వాత 3 రోజుల తర్వాత తింటే ఎంత కమ్మగా ఉంటుంది. సద్దులో నంచుకోవడానికి భలే ఉంటుంది. ఊర్లో చేస్తుండే మా అమ్మ. ఇక మనకి సిటీలోకి వచ్చినాక సద్దన్నాలు ఏడా గిద్దన్నాలు ఏడా టిఫిన్లు అన్నాలు ఎప్పుడన్నా మిగిలితే పులిహోరాలు కలుపుడు అగో అట్లా. ఇంకోటి పచ్చిమిర్చి మనకు పెరుగన్నంలోకి నిమ్మకాయలు ఇంకోటి చెప్తా నేను చూపెట్టినా కూడా మన వాళ్ళకి ఒకసారి. నిమ్మకాయలు మంచిగా దప్పలుగా కట్ చేసుకొని పచ్చిమిర్చి కూడా ఇంతంత ముక్కలుగా కట్ చేసుకొని ఆ నిమ్మకాయ దప్పలు పచ్చిమిర్చి ఉప్పు పోసి వేసేసి నానబెట్టేసేయాలి. ఒక వారం రోజులు 5 రోజులు అట్లా పెట్టేసేయాలి. అవి అట్లా పెట్టేస్తే అట్లా నంచుకొని తినేయచ్చు. నాలాంటి అగడబగడ వాళ్ళు అయితే. లేదు అంటే కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకొని ఎల్లిపాయలు వేసుకొని ఒట్టిమిరపకాయలు 4 వేసుకొని పోపుకేసి ఆ నిమ్మకాయ పచ్చిమిర్చి ఊరి దానిలో వేసుకొని తిన్నాం అనుకోండి. అన్నంలో కూడా కలుపుకొని మస్తు తినచ్చు. అది ఉంటే అయితే నేను పండగ చేసుకుంటా. పచ్చళ్ళు అంటే చెప్తుంటే నాకు నీరు ఊరిలో వస్తున్నాయి నోట్లకించి. 7 నిమ్మకాయలు వెండితే వచ్చిన గుజ్జు చూడు గిత్తతో కూడా రాలే అసలు. ఆ పచ్చడిలో ముక్కుల కన్నా వస్తుంది. 10 తెచ్చినా సరిపోతుందా? కొంచెం గోంగూర మటన్ కదా దాంట్లో ఏమయ్యావు? దాంట్లో కూడా కొంచెం వేయాలి. గోంగూరలో కూడా కొంచెం వేయాలి. దీంట్లో అంత కాకపోయినా గోంగూర పచ్చడా గోంగూర ప్లస్ ప్లెయిన్ బోటి మిక్స్డ్ ఆడ ఏముందిరా గిత్తొస్తుంది. గోంగూర బోటి మళ్ళీ ఇది నార్మల్ బోటి. మామూలుగా గోంగూర బోటి చాలా మంది చేస్తారు నాన్న. నార్మల్ బోటి చేయరు. ఎందుకంటే నిలువ ఎట్లా చేయాలనేది భయపడతారు. కానీ ఇట్లా తిని చూడండి అసలు. గోంగూర బోటిలో కూడా బోటి ముక్కలు ఏం కనిపిస్తాయి మమ్మీ? అసలు తినాలన్నా గిత్తుంటే ఇంత గోంగూర ఉంటది. ఇంత గోంగూరలో 5-6 ముక్కలు ఉంటాయి అంతే మనం కొనే దాంట్లో. కానీ మనకు బయటికి ఒక ముక్క రావాలి. అది కదా నమ్ములుకుంటూ తింటుంటే టేస్ట్. మమ్మీ వేసే పచ్చళ్ళు మరీ నిలువ ఉండవు. కానీ 1 మంత్ అట్లా 1-2 మంత్స్ మరీ నిలువ అంటే సంవత్సరాలు పెడతాం మా నాన్న. పెట్టరు మమ్మీ. తినేయచ్చు 2-3 మంత్స్ వరకు. ఎప్పుడు కూడా మనం తినే వరకు ఖరాబ్ అవ్వాలి. అది ఎన్ని రోజులు తిన్నాం 3 మంత్స్ వరకు ఉంటది. కానీ అంటే మేము 3 మంత్స్ కూడా ఉంచలే. నెల లోపే కథం. ఏ పచ్చడి చేసుకున్నా నెలనే గొప్ప. నెల లోపు అసలు తినేస్తాం. అంత బాగుంటది. మేము కొత్తలో ఉన్నప్పుడే మస్తు తినేస్తాం. ఎందుకంటే కొత్త పచ్చడి టేస్ట్ ఇంకా సూపర్. వాసన చూసినా ఎట్లా వస్తుందా? వస్తుంది మమ్మీ. అసలు మంచి ఇంకా వేయగలే మమ్మీ. తీసేయచ్చుగా మమ్మీ. సూపర్ ఉంది. ఇట్లా కూడా ఇప్పుడు తినేయచ్చురా పప్పి. తీసేసి ఇంతేనా ఇంకా కొద్దిసేపు. ఆల్రెడీ ఎర్రగా అయిపోయింది. ఇగో లేయర్గా వచ్చేసినాను ఆల్రెడీ. జల్లిగంట ఉండే కదా నేను. జల్లిగంటనా? జల్లిగిన్నె లేకపోయినా వేరే గిన్నె వేసేస్తా. ఈ గిన్నె వేసేస్తాను. సరిపోతాలేదమ్మా. అయిపోయిందండి. వావ్ వాసన అయితే 10 నిమిషాలు వస్తూ ఉంటుంది. మా బిడ్డ అయితే ఇక రోజు కూరే తినదు. ఇక పచ్చడికి రాతం పడుతుంది అయిపోయే వరకు. పచ్చడికి రాతం, చికెన్ సెలవు మమ్మీ 10 రోజులు. చికెన్ కూరకి. ఇంకోటి మామూలుగా ఇవి లేకపోతే తినదు కదా.
నేను చేసిన పచ్చళ్ళు ఇంట్లో ఉంటే బాగా తింటది, తింటా. పూట కూడా తింటది అన్నం. తిని లేకపోతే అంతే. కదా, మామిడికాయ పచ్చడి ఉన్నా సరే తగ్గినంత మళ్ళా గుంజుతుంటది అనమాట. 1 వీక్ కష్టపడి 1 కిలో తగ్గితే ఆ. మా మమ్మీ చేసే వంటకాలకి లేదా నేను ఎలిబినార్కి పోయినా 1-2 డేస్ లోనే 2 కిలోలు పెరుగుతా. రోజు కిలో చొప్పున పెరుగుతా. అంటే నా అంత దగ్గరికి తింటా. వచ్చిందంటే అదే మొత్తుకుంటది, మమ్మీ నేనేమో నిజంగా కష్టపడతా. ఈయన రాగానే ఏమంటాడు తెలుసా అమ్మే, బాగా అయినవుగా, మంచిగా తినేసి మస్తు అయినవుగా అని. ఇగో తిన్నానా, బాగుంది తిన్నానా అంటే ఇంకా కాంప్రమైజ్ అవ్వకుండా నాకు తినేస్తాను. ఇంత తింటా ఇంకా అంత తిన్నా నాకు తృప్తి తీరదు. ఇంకోటి నా బుక్కలకు ఒక స్టోరీ ఉంది కదా, అందుకని వద్దనకుండా తింటది. అవును, మా మమ్మీ చెప్తుంది అనమాట. ఆ స్టోరీ నేను చెప్పాను మీకు. ఆల్రెడీ చెప్పేసిందిలే. ఆల్రెడీ చెప్పిన ఇంకో గంట నరకకి ఇప్పుడు ఇది ఎత్తే వాళ్ళకి చెప్పని రాదు. మా మమ్మీ చిన్నప్పుడు ఒక పెళ్లికి వెళ్ళి ఉండేనంట. అంటే చిన్నప్పుడు కాదు, లక్కోడు అంటున్నప్పుడు ఒక పెళ్లికి వెళ్ళి ఉండేనంట. వెళ్తే అక్కడ మా మమ్మీకి ఊకే తినమ్మా అని అది ఇది పెట్టేదంట. సిగ్గుపడి తినకపోయేదంట. అందుకని మా అమ్మ చనిపోయే వరకు ఇంకా పిల్లలే చెప్పినానంట. ఇక నా పిల్లలు ఆ రోజు మా అమ్మమ్మ ఎంత తినమని చెప్పినా కూడా తినకుండా నెట్టేసిందంట. అంటే అప్పట్లో అందరు చూస్తున్నాను ఇంకా అదో సిగ్గులాగా. ఆ తర్వాత ఇంకా అసలు ఎప్పుడు మా అమ్మమ్మ చేతితో తినలేదంట మా మమ్మీ. అంటే ఇప్పుడు ఏంది, ఇప్పుడు మా మమ్మీ ముసలాం అయిపోయింది. అయినా నిజానికి మీకు ఒక విషయం తెలుసా, నా బాడీలో ముసలాం అయిపోయినావు మమ్మీ. అమ్మమ్మతో ఏముంది చూసిరా, ఎంత ముసలైనా అమ్మమ్మ మేము లేమా మమ్మీ నీకు. అయితే ఆ తర్వాత ఎన్నడూ తినలేదంట. మా అమ్మమ్మ చనిపోయినాక ఆ వీడియో క్యాసెట్, అంటే ఇంకా అప్పుడు పెళ్లిలో క్యాసెట్లు తీస్తారు కదా, అది చూసుకొని ఎన్ని రోజులు ఏడ్చిందంట. అది మేము పుట్టినాక కూడా ఇంకో ఇట్లా జరిగింది, అందుకే అమ్మ ఎప్పుడన్నా ముద్ద పెడితే కాదని అనకూడదు, తినండి అంటే నేను మా తమ్ముడు మా కడుపులు వరుగుతున్నా సరే మా అమ్మ ముద్ద పెడితే కాదని అన్నాం. ఎడ్డోళ్ళు లెక్క మిగతానే ఉంటారు. అది పోనా అది మసాలా పెట్టి అయితే తీసేసినమ్మా. అయితే 2 కడాలే పెడుతున్నానా, ఒకటి గోంగూర దానికోసం, గిత్త అయింది ఎందుకు మమ్మీ, చూస్తేనే తినేసి అబ్బా. ఉప్పురానికి నాన్న గంటి కావాలన్నా కొంచెం నేను పోస్తాం, బయటికి పోయలేక ఇట్లా సింపుల్ గా పోద్దామని. ఎందుకైనా మంచిది కొంచెం ఆయిల్ తీస్తా, ఒకవేళ తక్కువ పడితే పోసుకుందాం నాన్న. ఉండనియా ఎక్కువైతుందా అమ్మాయి? ఏది ఆయిల్ ఎక్కువనే అయ్యేటట్టుంది అమ్మాయి. కారం అది వేస్తే కాదులే కానీ, ఇగో ఇది వేసాడన్నా, నువ్వు పౌడర్స్ ఇచ్చేసేనా. ఇగోండి సేమ్ అదే ఆయిల్లో ఇగో ఒట్టి మిరపకాయలు ఉన్నాయమ్మా. ఒట్టి మిరపకాయలు ఉన్నాయి మమ్మీ. ఉంటే వెళ్ళిపోయినా లేదు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా బట్టి పెట్టుకోండి. ఫస్ట్ ఇవి వేయాలి. ఇగో కలేమాక్, ఇవి నా బిడ్డ చెట్లోటివి. ఇది వేస్తుందంటే మిక్సీ పట్టుకున్నాం ఫ్లేవర్ మంచిగా వస్తుంది. పట్టినా ఎల్లిపాయలు, ఉల్లపల్లి, జీలకర్ర, ఉన్నాయనా ఉంటే ఏనా జల్దీ లేవేమని వేసేసి. అవి కూడా మస్తు ఉంటాయి టేస్ట్. అట్లనే వేసేదా? ఇక నా బిడ్డ అయితే అన్ని వింత వస్తూ ఉంటానండి నా బిడ్డ ఇంట్లో. ఇగో వీటికి ఎంతమంది అడిగిరు వీడియోలో పెడితే కూడా ఎంత వింత
చాలా మంది అది అన్ని వెరైటీ వెరైటీ చేసుకుంటది. వాడదు వాడతారులే కానీ ఏగిపోయినాయి. అబ్బా వాసన వాసన అయితే 10 గంటలకు వస్తుంటది. అల్లం వెల్లిగడ్డ మాత్రం ఇప్పటికిప్పుడే పట్టుకోవాలండి. ఫ్రెష్ అల్లం వెల్లిగడ్డ. పచ్చడి దేనికైనా వస్తుంటది. ఏ పచ్చడి నాన్ వెజ్ పచ్చళ్ళకైతే స్టాక్ అల్లం వెల్లిగడ్డ అస్సలు వేయకూడదు. అప్పటికప్పుడు పట్టుకొని వేస్తేనే అబ్బా అసలు ఆ టేస్ట్. బాగా ఇంత వేస్తున్నా చూడండి. ఇదైతే అల్లం వెల్లిగడ్డ బాగా ఇట్లా ఎర్ర గోల్డెన్ కలర్ కావాలి. అంటే వేరే కలర్ అనేది మనకు తెలుస్తుంది. ఫ్రెష్ అల్లం వెల్లిగడ్డ కానీ మెత్తగా ఉడుకునేది వేగుడు కూడా చూడు. అది జరసేపు ఉంటే ఇట్లా పరపరలాడుతుంది. సూపర్ అంటే సూపర్. దీని మీద కాయపాకు కడుక్కొని వెళ్ళిపోయి దంచేసుకొని కారం వేసుకొని ఇది అయిపోయింది నాన్న. ఇది ఇగో ఇది చిన్న కడాయి కదండి. ఇగో ఈ కలర్ రావాలి చూడండి. ఇగో అల్లం వెల్లిగడ్డ కలర్ చూడండి ఎట్లా వచ్చిందో. ఇగో అది వేసేనా గోంగూర ఇలా వేసేయాలి. దీంట్లో నూనె ఎక్కువ, దాంట్లో నూనె తక్కువ ఉంది. నూనె ఎక్కువ ఉండి కనిపిస్తలేదు. ఇది కూడా అయిపోయింది నాన్న. ఇది కూడా వేస్తామ్మా. అందులోనే వేసిపోయినా మమ్మీ ఆ కడాయిలోనే. ఇది కింద పడుతుందేమో. ఏది ఇదా? ఏం పడదు. దీనికి కొంచెం ఆయిల్ వేద్దామ్మా. పైన పైన ఏం కాదు అన్నీ అవే కదా వేసి. ఇగో నాన్న పల్లవి ఇది కలబెడుతురా. ఇదైతే ఇట్లనే సన్న మంట మీద బాగా ఉడికిపోవాలండి. ఈ గోంగూర అనేది మనం ఉడికించుకున్నాం కదా, అదంతా కూడా పోయి మంచిగా ఇట్లా దగ్గరకి అయిపోతుంది. అప్పటి వరకు ఇది మనము జర మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఎంత బాగుంది పప్పు. ఇప్పుడు నేను ఎప్పుడెప్పుడు తిందామా అని టైం 2 అవుతుందా 2:30 అవుతుందా. ఇంట్లో అందరు తిన్నారు. మా తమ్ముడు గారు కూడా తినేసిండు. కుమ్మేసిండు. ఎందుకంటే మీరు చేసే పచ్చళ్ళు నాకు వద్దు అంటే వాడు ఆల్రెడీ బోటి హాఫ్ బాయిల్ ఉన్నప్పుడే వేసుకొని తినేసిండు, ఉడికినప్పుడే. ఇంకా అందరు తినేసిరు. నేను మా మమ్మీ మాత్రం ఈ పచ్చళ్ళు ఎప్పుడెప్పుడు అయితే నేనైతే ఇంత అన్నం పెట్టుకొని ఎప్పుడెప్పుడు తిందామా ఉన్నా. మా మమ్మీ చేయితోనే తింటా ఈ రోజు నేను. అయితే పచ్చళ్ళు ఒక టేస్టీ అయితే మా మమ్మీ చేగిపోయింది. కారం నార్మల్ కారమేనా? కారము ఉప్పు ఏ కారం ఉంటే ఆ కారం. ఈ కారపొడి సరిపోతుందా మీరు రెండిట్లో? చాలదు. చాలదు కదా. తీస్తా అయితే. ఇందులో కారం మనకు కారం ఎంత కావాలో అంత వేసుకోవాలి. మరీ ఎక్కువ మండిపెట్టేట్టు కాకుండా ఇక సరిపడా మనకి సేమ్ అట్లనే. ఇదంతా వాసన వస్తుందండి గోంగూర. మొత్తం ఇట్లా ఆయిల్ తేలిందంటే ఉడికిపోయినట్టు మొత్తం. ఇందులో కూడా కొంచెం కారాలు మరి కొట్టుకారాలండి. అందుకే మమ్మీ చూసేస్తుంది. చాలా కారం ఉంది. మామూలుగా కారం తక్కువది. ఇప్పుడు 3 మ్యాంగోస్ అయితే మనకి పచ్చళ్ళ కారం ఉంటుంది, అంత గుడ్డు కారం ఉండదు. అదైతే జర వేసుకోవచ్చు.
వీటికి సరిపడా ఉప్పు వేస్తున్నాం. ఈ పచ్చడి సరిపడా ఉప్పు. ఆల్రెడీ మనం బోటిలో ఉడికించుకున్నాము, కేవలం వీటికి మాత్రమే. ఇగో ఇది కూడా నేను అందాజుగా వేసేస్తా కదా, ఏది కూడా ఇంత ఎక్కువ తక్కువ అనేది అస్సలు ఉండదు. అయితే ఇందులో క్లీన్ చేసుకునేటప్పుడు ఉడికించుకునేటప్పుడు ఇలా వేసినాం కాబట్టి పసుపు ఇందులో వేయద్దు. ఎందుకంటే పసుపు వేసినాం అనుకోండి ఇది కలర్ కొంచెం రెడ్ కలర్ అనేది డామినేట్ అవుతుంది. సో మనం ఇందులో వేయద్దు. అని ఉడికించుకునేటప్పుడు బోటీలు వేసుకోవాలి. బోటీ అయినా సరే, మటన్ అయినా సరే, చికెన్ అయినా సరే, ఏదైనా. వాసన చూస్తున్నావు నాన్న పచ్చడి మస్తు వస్తూనే ఉన్నాయి. ఇది కానీ అది కానీ రెండు. ఇదేమో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వాసన వస్తుంది. ఇదిగో ఇప్పుడు ఇందులో బోటీ ఇదిగో ఇంక ఇది ఆపేసేయడమే అండి. ఇది బుడబుడలు ఆడేటప్పుడే ఆపేసి పోసేసి ఇది కలుపుకోవాలి. ఇంకా అంతా ఎగిపోయింది కాబట్టి అంతా ఎగిపోయింది, అంతా ఇది ఉడికిపోయింది, అంతా అయింది కదా. గరం మసాలా ఈయన ఇది కూడా బంద్ చేస్తున్నా. తేలిపోతూ ఈ పచ్చడి అయితే గోంగూర బోటి. ఆహా ఓహో ఏహే, నా బిడ్డ అయితే నాకు తెలిసి ఇది మళ్ళా అడుగుతుంది. అదేగా మమ్మీ మళ్ళా చేయ మమ్మీ అంటారు. ఎల్లో దీనికి సరిపడా అండి ధనియాలు, గరం మసాలా చూసినారు కదా. ఇగో అంతే. ఇగో వాసన దేవుడా కూడా కొంచెం అంతే చాలు. నాన్న ఇది మళ్ళీ పచ్చడి పెట్టుకుంటే రేపు చికెన్ పచ్చడి వేసుకున్నాడు. కంపల్సరీ రేపే ఎల్లుండే చేద్దాం అమ్మాయి. రేపు ఎల్లుండో, రేపు ట్యూస్డేగా చెయ్యం, ఎల్లుండి. నేనైతే నాకు స్పూన్లతో కంటే చేతులతో నాకు అందాజు బాగా తెలుసండి. అందుకే నేను ఎక్కువ చేతులు పెట్టేస్తా. ఏంది అట్లా అనుకుంటే ఏందో ఇది ఇంత బాగుంది. నూనె ఇట్లా చూడండి ఒకసారి, గోంగూర కూడా మెత్తగా పేస్ట్ లాగా అయిపోయి. నూనె ఎక్కువైతే అనుకున్నా కానీ ఏం కాలేమ్మా, ఇంకంత అంటుంటేనే మంచిగా. ఇప్పుడు ఇది రేపటికి ఇంకా పీల్ చేసుకో, పిలుస్తుంది, ఇంకా గట్టిగా అవుతుంది చెప్పానంటే. ఇది ఇంకా రేపటికి సరిపోతుంది, అసలు గట్టిగా అయిపోతుంది. అసలు వేడి మీద ఉంది కాబట్టి నూనె పట్టుకుంటలేదు, కానీ సేపు అయితే అంతా అది పీల్ చేసుకోదా అమ్మాయి. అవును, ఉప్పు కారము బోటివి అయిపోయింది కదా. తీసుకెళ్లి కాడి కింద పెడదాము. చల్లారినాక జ్యూస్ లాస్ట్ లో ఇదంతా చల్లగా అయిపోవాలి. ఇంకంతే, ఇంక నువ్వు కూడా చేసేసుకోవచ్చు. చూసినావు కదా దగ్గర నుండి. నేను చూసినా కూడా అండి, మళ్ళీ నా చేత వేసేది అది మంచిగానే రాదు మమ్మీ. పచ్చి పులుసు, మామిడి తురుము పచ్చడి అవి ఇవి ఎన్నిసార్లు చూస్తా చేస్తా. మామిడి తురుము అయితే అండి మా మమ్మీ చేస్తుంది. మా మమ్మీ చెప్పినట్టే చేసినా కూడా నాకు ఆ టేస్ట్ రాదు. అదే మా మమ్మీకి అయితే అదొక రకమైన మస్తు టేస్ట్ వస్తుంది. మా ఆయనకు కూడా మా మమ్మీ చేసిందే ఇష్టం. నేను చేసినా కూడా అది నచ్చదు. పట్టుకోమా. జాగ్రత్త ఉన్న 2 hands పట్టుకో. ఇంకో బట్టదేనా ఉన్నాయి నాకు రైట్ హ్యాండ్ కంటే లెఫ్ట్ హ్యాండే బాగా ఇది పట్టు. అది నేను పట్టుకుంటే ఇంకో పట్టుకో. అది బాగుంది. నువ్వు అమ్మవా నేనమ్మనా? జరుగు. నువ్వు పెద్ద అమ్మ అయిపోలేదా? సరేలే మోసుకుంటా ఇట్లా. దానికి అడిగిపోదాంపా మా. నేను పోయి ఆడ పెడతా, అది నేను తీసుకొస్తా. చూసారా చల్లగా అయిపోయిందండి మొత్తము. నూనె కూడా చూడండి చల్లగా అయిపోద్ది, ఇంకా పట్టేస్తుంటది ఇలా. రేపటికి ఇంకా ఎక్కువ అయిపోతుంది. రేపటికి ఇంకా అలా కలిసిపోతుంది. కానీ మంచిగా ఉంటుంది. ఇది చాలా తక్కువే చెప్పండి. అవును నాన్న. నిమ్మరసం నాన్న, నిమ్మరసం ఇలా వేసేద్దాము. నిమ్మరసంలో నీళ్ళు ఎక్కువైనట్టు అక్కడ నీళ్ళు వేస్తారు. నీళ్ళ ఉంది కదా, నేను అదే అనుకుంటున్నా. బాగా ఇలా ఒక 5-6 నిమ్మకాయలు.
ఒకటి ఇంత చిన్న గుంత గింటు ఉంటుంది చూడండి, అంత అనుకోండి. ఇప్పుడు మనం వేసింది 7 నిమ్మకాయలు కానీ గోటికాయలు అంతనే ఉన్నాయి, అవి నిమ్మకాయలు లాగలేవు. గోటికాయలా నువ్వు పట్టిండా లేదా అన్నానికే నాకు బ్రెయిన్ వెలుగుతుందిరా. పచ్చడి రెడీనా? గిన్నె వేసుకో, అన్నం తీసుకో, వేసుకో. ఇక అయిపోయిందమ్మా. అబ్బా మిస్ అయిపోయినావు కదా పప్పిగా. మిస్సైడ్ అయినా ఇప్పుడు మమ్మీ పెడతా జల్డు. నాకు వద్దే వద్దు. వాడు తినలేము మా పచ్చడి, తింటే వాడే తింటాడు తర్వాత. రెండే మమ్మీ. అయితే ఎవరో పెడుతుంటారు ఊరికే ప్రేయర్ చేసుకొని తిను అని. నిజానికి నేను తినేటప్పుడు ఇట్లా పెట్టుకొని ఇట్లా తింటుండే. మనం పూట నాన్ వెజ్ తింటాము, అయినా కృతజ్ఞత అనేది ఉంది. ఇట్లా చూపించుకొని ఇట్లా అని పెట్టుకొని ఇట్లా నేను తినను. అయినా దేనికి మమ్మ అవి? మరి సినిమా స్టోరీలు కాకపోతే వచ్చిందాన్ని మొక్కుకొని తినాలి. నేను వీడియోలలో చూపిస్తాను కానీ నేను మామూలుగా పర్సనల్ గా ఎప్పుడు నేను అట్లా తినేది. ఇంకో భక్తి అనేది ఇట్లా అనుకుని తినేదాన్ని. కానీ ఎందుకు భక్తి అనేది అవతల మనుషుల పైన చూపియాలి మమ్మీ. మన మనసులో ఉండాలి మంచిగా. మనం చేసే పనులు మన బుద్ధి వీటిలో ఉండాలి. చెప్పులు వేసుకొని అది చేసినావా, తిరుపతికి పోయేటప్పుడు అది తిన్నావా, ఈడికి వచ్చేటప్పుడు ఇది చేసినావా, తినే ముందు అన్నం అది చేయలేదు, ఇవన్నీ చేసిన వాళ్ళు ఏమయ్యారు మమ్మీ? నాకు ఒకటి అనిపిస్తుంది రా, మామూలుగా టెంపుల్స్ కి వెళ్ళే రోజు కూడా ఎవరు ఏం తినరు, కానీ ఒక డైజెషన్ అవ్వడానికి ఆ ముందు రోజు తిన్నా కూడా అది కడుపులకి ఏం పోదు. శుద్ధంగా ఉండాలి అంటే అంత ప్యూరిటీ లెక్క పెట్టేటోళ్ళు కంప్లీట్ ప్యూరిటీ ఉండాలి. అవును మరి ఇప్పుడు మనం మనిషిలో మండే ఉపవాసాలు ఉంటారు, సండే తినుంటారు, అవి క్లీన్ అయిపోయింటాయి. అసలు ఏందాక జనాలు వేరే వాళ్ళకి పెట్టచ్చు కదా, తిండి దానం చేయొచ్చు కదా అని వాళ్ళు ఏదో ఇస్తారు మనకి. వాళ్ళేదో దానం చేస్తున్నట్టు చేసే కాడ చేస్తాము. మనం నేను దానం చేసేటి కొన్ని పెట్టిన ఎదుటోళ్ళు ఏం చేయాలనేది ఇట్లా మంచి పనులు చేసేవి ఎదుటోడు చెప్పొద్దు అక్క. చేసేది ఉంటే చెయ్యాలి వాళ్ళు, మనం చేసేది మనం చేస్తాం. అంతేగాని నువ్వు చెయ్యాలండి. ఇట్లనే మొక్కే చేయాలంటే మేము దేవుడికి చూపించిన సెంటిమెంట్ ఎవ్వరు చూపియాలి. మళ్ళీ మేము ఎంత నాన్ వెజ్ తింటామా దేవుడి పైన కూడా అంత నమ్మకం. మా ప్రతి మూమెంట్ నాన్ వెజ్ తినడము దేవుడు అనేది వాటికి సంబంధమే లేదక్క, ఏటికి సంబంధమే లేదు. కానీ అట్లా అంటున్నారు. చూడను నాకు ఊరిలో వస్తున్నాయి పచ్చడి కలిపినా నన్ను. ఇంకోటి ప్లేట్ లో ఫస్ట్ పచ్చడి పెట్టుకోమంటారు రైస్ పెట్టకుండా, అది నిజం. ఎందుకంటే ఫస్ట్ ఏదైనా మన పెద్దవాళ్ళు ఒక నిమ్మకాయ తక్కువ ఉప్పు ఏదో ఒకటి ఆకులో ఫస్ట్ ఏదో ఒకటి వడ్డించి తర్వాతే రైస్ పెడతారు. ఫస్ట్ కర్రీ చేస్తారు, అది మాత్రం నేను ఒప్పుకుంటాను. ఇంకా పెట్టుకోవడంలో టకటకాలు ఇట్లా పెట్టుకుంటా కానీ ఇంకా మీద ఇదైతే నేను పాటిస్తాను. అదైతే మంచిదే. నాకైతే ఇది చూస్తుంటే నాకైతే ఊరిలో వస్తున్నాయండి మాటలు కూడా రాకుండా. ఉన్నది ఉన్నట్టు చెప్పరాదక్క, ముందు యాడ్ చేసి చెప్తావు. నేను అబ్బా అన్నామంటే నాకు నువ్వు మొన్న అన్న మాటనే గుర్తొస్తుంది. నాకు వద్దు వద్దా? బా ఎంత బాగుంది నాకు వద్దు. నిజంగా మస్తు. అయినా మా మమ్మీ నేను మస్తు తింటుండే పచ్చళ్ళు, కానీ ఈ మధ్య ఎందుకో జర భయం అయిపోయి అసలు ఎట్లుంది తెలుసా, కాకపోతే ముక్కకు పట్టాలంటే. లేదంటే మా మమ్మీ డైలీ నాన్ వెజ్, మేము చిన్న ఉన్నప్పుడు అయితే మంచిగా నాన్ వెజ్ లేచి మామిడికాయ పచ్చళ్ళు అవన్నీ పెడుతుండే. ఇదంటే అందరూ చేసుకుంటారు మమ్మీ. అది ఉంది కూడా మమ్మీ, చికెన్ కాదు, చేప కాదు, గీప కాదు, ఏది కాదు, మటన్ కాదు, దాని కడుపులో ఉన్న గుత్తి ఒకటే పనికి వస్తుంది అంటూ. ఏ వీడియోకి ఆ వీడియో డప్పు కొడుతుంది మా అక్క, అది పట్టించుకోకరి. ఇంకో రేపో ఎల్లుండో చికెన్ అంటారు చూసారా, ఇంకా దీన్ని కొట్టేది ఇంకేది లేదంటది. మొన్న ఏదో 10 వీడియోల కింద పోయి చూడరి, అదేదో వంకాయ నడిది అట్లే అని ఉంటది. మా వాడు ఇట్లా అంటాడు కానీ మీరు ట్రై చేసి తిని చెప్పండి.
అంటే నిన్న మొన్న అబద్ధాలా? నాకు 2 days అది ఖతం పట్టి ఒక్కతే ఏమన్నా అంజుతా అన్నది. వచ్చి చూస్తున్నారు మీరు గిన్నెలా? నేను చూపిస్తా. ఏదో గిన్నె ఏదో చూపిస్తుంది అయిపోయిందని. ఇగో నీలాగా అబద్ధాలు చెప్పేటోళ్ళు అట్లనే ఉంటారు, మేము అట్లా కాదు. మా వాడు అట్లనే ఎప్పుడు ఈరోజు స్క్రీన్ అవతల ఉన్న మీకు వాసన రాదు, వీళ్ళు చెప్పిందే ఇక మీరు. వాసన వచ్చేది ఉంటే మాకు అది బాగుంటుండే నాన్న. ఇంకా మేము ఎంత మంచిగా చెప్తున్నాం అనేది వాళ్ళకి అర్థమవుతుండే. ఇంకా మేము ఆగలేమండి, ఫుల్గా తినేస్తాం. ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే 2 ఒకదాని మించండి. ఒకటి రంబ ఉరవస లాగా ఉన్నాయి, దేన్ని కొట్టి దేన్ని అన్నట్టు. అసలు ఎంత టేస్ట్ అంటే సింపుల్ గా టేస్ట్ గా మస్తుంది. అందులో ఏమో మొత్తం గోంగూర ఫ్లేవర్ తెలుసు, సూపర్ ఉంది. లిక్విడ్ స్మూత్ అందులో మంచి స్పైస్, లెమన్ ఫ్లేవర్, స్పైస్, బోటి ముక్కలు కూడా అందులో ఎక్కువ ఉన్నాయి. గరం మసాలా, చెక్క ఫ్లేవర్ తెలుస్తలే, అన్ని ఫ్లేవర్ తెలుస్తుంది. రేపటికైతే ఇంకా మస్తుంటది. నిజానికి భలే ఉంది. తినేస్తామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. వీడియో ఎట్లుందో కామెంట్ చేయడం. నాకు ఇంకా చెప్పబుద్ధి అవుతుంది చెప్పాలంటే గురించి. నోట్లో నీళ్ళు రేపు అయితే ఇంకా ఎక్సలెంట్ ఉంటది, ఎందుకంటే ఆ నిమ్మకాయ గుజ్జంతా అడిగి పట్టేసి ముక్కలు కూడా నెక్స్ట్ లెవెల్. చూడండి, ఫస్ట్ నువ్వు బొట్టి పెట్టుకో అని కామెంట్లు పెట్టకూడదు. ఆల్రెడీ పెట్టింది ఇందాక, కష్టపడి వంట రూమ్ లో పోయింది. లేదా అట్లా అయినా ఎర్రగుంది, ఏం కాదు. ఓకే అండి.